వైసీపీ మాటల ప్రభుత్వం, మాది చేతల ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక్క ఉదాహరణే చాలు. మొట్టమొదటి సంతకం 5 సంతకాలు చేస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తే మరొక సంతకం స్కిల్ సెన్సస్ పైన. అంటే చేసినటువంటి 5 సంతకాల్లో 2 సంతకాలు యువతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, వాళ్ళకి నిరుద్యోగం ఏదైతే ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుందంటే మాది చేతల ప్రభుత్వం ఈ యువత విషయంలో, వైసీపీది మాటల ప్రభుత్వం అని కూడా ఈరోజు మరొకసారి ఈ రాష్ట్ర యువతకి నేను తెలియజేసుకుంటా ఉన్నా. భారతదేశ ప్రభుత్వం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో పుంగనూరు, చిత్తూరు లాంటి తదితర ప్రాంతాల్లో గ్రీన్ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ లాంటివి ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించడంలో కానీ, విశాఖపట్నంలో మెడ్టెక్ పార్క్ అనేది కేటాయించి అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టార్టప్స్తో దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు ఆకర్షణ చేసుకుంటూ దాదాపు 5000 ఉద్యోగాలతో ఈరోజు విశాఖపట్నం, ఇట్లాంటి ఎన్నో ఇంకా రానున్న రోజుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువత చూడబోతోంది. ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర యువతకి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి ఏదైతే మాట ఇచ్చిందో దానికి కట్టుబడి ఈరోజు ఉద్యోగాలు, ఉపాధి కల్పన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన చేస్తోంది. దీంట్లో భాగంగానే ఈరోజు చూస్తే సంతకం చేసిన మరుక్షణం నుంచి నీలి మీడియా, తర్వాత కొద్దిమంది పేటీఎం బ్యాచ్లు ఆల్రెడీ మా పార్టీ పైన, ఎన్డీఏ పక్షం పైన బురద జల్లడం స్టార్ట్ చేశారు. ఈరోజు నేను చూశాను ఒక నీలి మీడియాలో అసలు 16,347 ఉద్యోగాలు ఇచ్చేసి మెగా డిఎస్సి అని ఎట్లా ప్రకటించినారు అని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఇదే సంవత్సరం జనవరి నెలలో కేవలం 6,100 ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దానికే మెగా డిఎస్సి అని చెప్పినప్పుడు 16,347 ఉద్యోగాలతో ఇచ్చినప్పుడు ఇది ఎందుకు మెగా డిఎస్సి అని చెప్పకూడదని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక దగా డిఎస్సి చేసి మీరే మెగా డిఎస్సి అయినప్పుడు నిజమైన మెగా డిఎస్సి చేసిన ఎన్డీఏ పక్షం మేమెందుకు మెగా డిఎస్సి అని దీన్ని పిలిచకూడదని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నిస్తూ, ఇంకా చిల్లర ఆరోపణలు, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఎందుకు సంతకాలు పెట్టలేదు, దాని తర్వాత ఇప్పుడు ఎందుకు పెట్టారు, అప్పుడు లేనిదేంది ఇప్పుడు ఉన్నదేంది? అయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి కేవలం ఒకసారి 10,143 ఉద్యోగాలతో ఒక చిన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చి అది కూడా తూతూ మంత్రంగా చేసి 5 సంవత్సరాల్లో చెయ్యని మీరు 24 గంటల్లో మేము ప్రకటిస్తే, మెగా డిఎస్సి మేము ప్రకటిస్తే 24 గంటలు ఎందుకు సమయం పట్టింది అని నీచపు ఆరోపణలు చేసే నీలి మీడియా వల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దుస్థితి పట్టింది. ఈ పేటీఎం బ్యాచ్ వల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దుస్థితి పట్టింది. ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా తెలుసుకోకపోతే యువత దెబ్బ ఎట్లా ఉంటుంది, యువత నోట్లో మట్టి కొడితే ఎట్లా దెబ్బ ఉంటుందని చెప్పి యువత యొక్క పవర్ ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెవి చూపించారు. ఇప్పటికే 3 వోల్వో బస్సుల్లో 151 మందితో వెళ్లాల్సిన కెపాసిటీ, అసెంబ్లీకి వెళ్లాల్సిన కెపాసిటీ నుంచి ఒక టెంపో ట్రావెలర్లో 11 మంది ఎమ్మెల్యేలతో వెళ్లాల్సిన పరిస్థితికి ఈరోజు రాష్ట్ర యువత వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దుస్థితి పట్టించారు. ఇప్పటికైనా ఇలాంటి నీచపు ఆరోపణలు, ఇలాంటి చిల్లర మాటలు ఆపుకోకపోతే రానున్న ఎలక్షన్స్లో 2029లో మీరు చెప్పేవాళ్ళు కదా వైనాట్ 175 అని చెప్పి, ఆ వైనాట్ 175 మీరు ఎందుకు 175 గెలవకూడదు అనే పరిస్థితి నుంచి దాదాపుగా ఈరోజు ఏదైతే 11కు వచ్చారో ఆ 11ను కూడా జీరో చేసి వైనాట్ 175 నియోజకవర్గాల్లో వైసీపీ ఎందుకు ఓడిపోకూడదనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ ఆలోచించడం కూడా స్టార్ట్ చేశారని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన యొక్క కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, దాంట్లో ముందడుగుగానే ఈ మెగా డిఎస్సి కేటాయించిన నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మానవ వనరుల శాఖ మాతులు నారా లోకేష్ గారికి మరొకసారి రాష్ట్ర యువత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.